నేను తెలంగాణ అవుట్సోర్సింగ్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్. నా పేరు బాలకృష్ణారెడ్డి. ఈరోజు ఏంటంటే జలమండలిలో 673 మంది మీటర్ రీడర్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎక్కియాలని చెప్పేసి గవర్నమెంట్ మన ప్రజాప్రభుత్వం ఏం చేసిందంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఏజెన్సీ వ్యవస్థలల్లో అన్యాయాలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి ఏజెన్సీ వ్యవస్థలు అని చెప్పేసి దాన్ని అరికట్టేందుకు అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకొచ్చింది, ఐఎఫ్ఎంఎస్ పోర్టల్. దాని ద్వారా ఏంటంటే వీళ్ళందరికీ ఒక భద్రత ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏదైతే దోపిడీ జరుగుతుందో దాన్ని అరికట్టేందుకు ఒకటి తీసుకొచ్చింది. దాంట్లో ప్రతి ఒక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీది అలా ఎక్కియాలని చెప్పేసి తీసుకొస్తే మన జలమండలిలో పనిచేస్తున్న 673 మందిది ఎక్కిస్తారు ఇంతవరకు. ఏమైందని అడిగితే ఏమంటారు, మీరు దానికి సంబంధం లేదంటారు. ఎందుకు సంబంధం లేదు, మాకు జియో 60 ప్రకారం ఇస్తున్నారు కదా, జియో 60 ప్రకారం ఇస్తున్నారు. జీతాలు 15,600 రూపాయలు ఇస్తున్నారు. ఈఎస్ఐపిఎఫ్ కట్ అయ్యి 13,500 రూపాయలు వస్తుంది. అయినా ఎక్కియకుండా ఇప్పుడు ఇంకేం చేస్తున్నారంటే ఏజెన్సీలతో కుమ్మక్కయ్యారు వీళ్ళు. ఇప్పుడు అధికారులు కూడా కుమ్మక్కయ్య ఏం చేశారంటే ఇప్పుడు జియోనే చేంజ్ చేశారు. నిన్న నైట్ రిలీజ్ చేశారు టెండరు. జియో చేంజ్ చేసి మీరు దీని కింది కాదని చెప్పేసి వేరే జియో ప్రకారంగా థర్డ్ పార్టీ కిందకి తీసుకొచ్చారు. ఇక నిన్న ఇది మొన్న పేపర్ స్టేట్మెంట్ ఇదొకటి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో 11 మంది లైన్మెన్లు ప్లస్ మీటర్ రీడర్గా 2 డ్యూటీలు చేస్తున్నారు. ఈ డాటా దీంట్లో ఒక అతను పర్మనెంట్ ఎంప్లాయీ కూడా మీటర్ రీడర్గా చేస్తున్నాడు, ప్లస్ ఇది అవుట్సోర్సింగ్ వ్యవస్థ కింద చేస్తున్నాడు దీంట్లో. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మేము కోదండరామ్ సార్తో మాట్లాడిచ్చాము, చిన్నారెడ్డి సార్తో మాట్లాడిచ్చాము. ప్రజా దర్బార్కు ఇప్పుడు ఐఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఎక్కియట్లేదు. సరే ఇంకెక్కడ మా ఒక్కటి డిపార్ట్మెంట్ కాకుండా ఎన్నో డిపార్ట్మెంట్లో జరుగుతుంది. కనీసం వాళ్ళు వచ్చి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. అధికారుల దగ్గర పోతేనేమో వాళ్ళు మన మాట వినరు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లలో ప్రతి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉన్న దగ్గర ఇప్పటికీ ఇంకొక 10-20 వేల మంది ఇంకా అప్డేట్ చేస్తలేరు. అక్కడ కంప్లైంట్ ఇద్దామంటే ఎక్కడికి పోవాలో తెలియక ఇక్కడ ప్రజా దర్బార్కి వస్తున్నారు. ప్రజా దర్బార్ కాడన్నా ప్రజల సమస్యలు తీర్చడానికే కదా సమస్య ఇది ప్రజా దర్బార్ పెట్టింది. ఇక్కడికి వస్తే కూడా చిన్నారెడ్డి సార్ కూడా వీళ్ళని ఇంటి ఎంబడ ఎక్కేయాలని చెప్తే కూడా ఇంతవరకు 18 తారీఖు నాడు వచ్చినాము. మేము జేఏసీ పరంగా 6 తారీఖు నాడు మాత్రము ఎండీకి లెటర్ ఇచ్చాము. తర్వాత కింది స్థాయి నుంచి మొదలు పెడితే మేము ఎవరైతే ఎక్కడైతే ఆఫీస్లో పనిచేస్తున్నారో అక్కడ నుంచి మొదలు పెడితే పై అధికారుల దాకా దగ్గర 200 మందికి అప్లికేషన్లు ఇచ్చిన మా పరిస్థితి ఇది ఏం కదా మా అప్లోడ్ చేయండి అని చెప్పేసి. అయినా రెస్పాన్స్ లేదని చెప్పేసి ప్రజా దర్బార్కు 18 తారీఖు వచ్చాము. ఇక్కడ చిన్నారెడ్డి సార్ కూడా ఏం చేశారంటే ఎండీ గారికి కాదర్ సార్ అని చెప్పేసి ఉంటారు ఈ డైరెక్టరు, సీజీఎం రెవెన్యూ వీళ్ళందరికీ ఎన్రోల్మెంట్ చేసి పంపించాడు. అయినా రెస్పాన్స్ లేదు. అట్లా అని చెప్పేసి 21 తారీఖు నాడు కోదండరామ్ సార్ గారు కూడా వచ్చారు, మాట్లాడారు, చేస్తున్నామన్నారు, మీ డేటా కలెక్ట్ చేస్తున్నామన్నారు, అదన్నారు ఇదన్నారు. నిన్న ఏది తెలియకుండా మళ్ళీ డైరెక్ట్ నిన్న పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి టెండర్ రిలీజ్ చేసుకున్నారు. వీళ్ళు మొత్తం అధికారులు మొత్తం ఏజెన్సీలు 10 మంది ఏజెన్సీలు, లైన్మెన్లు 1800 మంది ఉంటే వాళ్ళకు ఒకటే ఒక ఏజెన్సీ ఉంటే అదే మీటర్ రీడర్లకు 673 మందికి 10 మంది ఏజెన్సీలు ఉన్నారు. ఎందుకున్నారు ఇంతగానము? దీనిలో ఏం జరుగుతున్నది? మళ్ళీ 10 మంది ఏంది సబ్ కాంట్రాక్ట్ లెక్క 13 మందికి ఇచ్చుకొని మొత్తం మా 673 మంది మీద 23 ఏజెన్సీలు ఉన్నాయి మా మీద. ఇంతమంది దోపిడీ చేస్తున్నారు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంత మొత్తుకున్నా మమ్మల్ని ఎక్కేయట్లేదు. మేము జీతాలు టైం ఒక్కొక్కరు ఇంతకుముందుకు ఏది ఉండే అంటే థర్డ్ పార్టీ కింద ఉండేది, బిల్లు కింద రిసిప్ట్ కింద అని. ఆ విధానం ఎప్పుడు 2021 కన్నా ముందుగా ఉండే 21 నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం మన కేసీఆర్ గారు ఏం చేశారంటే జియో 60 అందరికీ అమలు చేశారు. బోర్డులో కూడా అందరికి ప్రతి ఒక్కరికి జియో 60 ఉండాలని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ జియో 60 కూడా వీళ్ళు తీసేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినప్పుడు ఏంది అందరికీ రక్షణగా ఉంటుందని చెప్పేసి మనం అనుకుంటే ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే కూడా రెస్పాన్స్ లేకుండా ఇప్పుడు మళ్ళీ జియోనే చేంజ్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఈ జియో 60 ప్రకారంగా కేటగిరీ 2 రావాలా, ఆ 2 రాకుండా ఇది చేస్తున్నారు. ఒకటి ప్రాబ్లం అదొకటి జరుగుతున్నదండి. మెయిన్ ఏజెన్సీలు మాత్రము కుమ్మక్కయ్యారు. వీళ్ళందరూ కలిసి కుమ్మక్కయ్యి వీళ్ళకు డబ్బులు సంచులు మోస్తున్నారు. అధికారులకు ఎండీకి మోస్తున్నారా, మన కింద కిరణ్ కుమార్ సార్ ఉన్నాడు, ఆ కిరణ్ కుమార్ సార్ మోస్తున్నారా ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు టెండర్ను ఏమంటున్నాము, మేము అప్లికేషన్ పెడుతున్నాము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని అప్రూవల్ అడుగుతున్నాము, అప్రూవల్ వచ్చిన తర్వాత అప్రూవల్ వచ్చేదాకా వెయిట్ చేయండి అని మాట్లాడిన వాళ్ళు మరి అప్రూవల్ వచ్చేదాకా కాగాలి కదా. నువ్వు టెండర్ ఎందుకు రిలీజ్ చేస్తున్నావు ముందుగా? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దంటారా, కావాలంటారా, ఎక్కివ్వమంటారా, వద్దంటారా అడిగిన తర్వాత అది కన్ఫర్మ్ అయిన తర్వాతనే కదా నువ్వు టెండర్ వేసుకోవాలి కొత్తది. అప్పటి వరకు రెన్యువల్ చేస్తే అయిపోతుంది కదా. రెన్యువల్ ఎందుకు చేస్తలేవు? ఇప్పుడు మళ్ళీ సరే రెన్యువల్ చేస్తలేవు, టెండర్ చేసినావు, కానీ జియో 60 ఉందని ఉంచాలి కదా నువ్వు. ఇంతకుముందుకు నిన్న మొన్న దాకా ఏదైతే విధానం ఉందో ఆ విధానం ఉంచాలి కదా. ఆ విధానాన్ని చేంజ్ చేసి మేము మొత్తం థర్డ్ పార్టీ అని మెన్షన్ చేస్తున్నారు. ఎందుకు అంటే అట్లయితే కమిషన్లు ఎక్కువ వస్తాయి. అధికారులకు మొత్తానికి కింది స్థాయి నుంచి మొదలు పెడితే మీది స్థాయి అధికారుల దాకా కమిషన్లు వస్తాయి. ఇప్పుడు నిన్న మొన్న దాకా జియో 60 ప్రకారం ఉండే మేము అందరితో ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఏ విధంగా ఉంటారో మేము ఆ విధంగా ఉండే. ఇప్పుడు ఆ జియోనే చేంజ్ చేసి థర్డ్ పార్టీ కింద కన్వర్ట్ చేస్తున్నారు, రాకుండా చేస్తున్నారు. ఎందుకంటే ఇలా దొరుకుతుంది కదా. ఇప్పుడు ఏం చెప్తాము, మేము తీసుకొచ్చి నేను ఎండీ గారికి వీళ్ళందరికీ ఇచ్చాము, సీజీఎం రెవెన్యూ గారు అందరికీ ఇచ్చాము. ఇలా జరుగుతుంది సార్, ఇలా మంది మరి ఏజెన్సీలు కుమ్మక్కయ్యరా, అధికారులు కుమ్మక్కయ్యరా తెలియదు సార్, 11 మంది లైన్మెన్లు ప్లస్ ఇది చేస్తున్నారని చెప్పడం వల్ల ఇది ఏదో జరుగుతుంటుందిరా భయ్, మా మీదకి వస్తుంటుందని చెప్పేసి ఎంబడే జియో చేంజ్ చేసి కొత్త టెండర్ రిలీజ్ చేశారు. నిన్న
చిన్నారెడ్డి సార్ చెప్పిండు, కోదండం సార్ చెప్పిండు, ఇంకింతకన్నా ప్రభుత్వమే ప్రభుత్వ సలహాదారులు వీళ్ళందరూ చెప్పినాక కూడా మీరు ఇంటలేరంటే అంటే ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? మీ సంచుల గురించి మీరు ఆలోచించి దీనికి ఎక్కియాలంటే డబ్బులు ఇవ్వాలి మన డబ్బులు ఇవ్వాలా అంటే ఇప్పుడు అదన చెప్తే కనీసం ఏమన్నా అడుక్కున్నా ఇస్తాం కదా. అది కూడా చెప్పకుండా మా జీవితాలు ఖరాబ్ చేయడం ఎందుకు? వాళ్ళ దగ్గర ఇప్పుడు 10 మంది ఎందుకు వస్తున్నారన్న ఏజెన్సీలు ఇంత మనము ఈ 673 మంది జీవితాలు ముఖ్యమా? నీ 10 మంది ఏజెన్సీల జీవితాలు ముఖ్యమా? వాళ్ళకు గవర్నమెంట్కైనా ఏ ప్రభుత్వానికైనా సరే వీళ్ళని వదిలిపెట్టి నువ్వు 10 మంది ఏజెన్సీలకు ఎట్లా ఇస్తారు? మీరు సంచులు మోసుకుంటే వాళ్ళు మోస్తుంటే మీరు తీసుకొని టెండర్లు చేంజ్ చేసుకుంటూ కూర్చుంటారు. అవసరం అంటే చెప్తున్నామన్నా, ఆమరణ నిరాదీక్ష అయినా సరే, ధర్నాకైనా సరే, ఏడికైనా తెగించి వదిలిపెట్టామన్నా వీళ్ళను. పోతే మేము మా డ్యూటీలు తీసేసినా సరే పర్లేదు, ఎంతకైనా తెగిస్తాము. మేము వాళ్ళ టెండర్ వెంటనే రద్దు చేయలేదనుకోండి బోర్డును ముట్టనిస్తాము. దాంతోపాటు ఆమరణ నిరాదీక్ష కూడా కూర్చోవడానికి మేము రెడీగా ఉన్నామన్నా. ఎంతమంది ఉన్నారు? మొత్తం 673 మంది ఉన్నాము. ఒకవేళ ఇప్పుడు మేము ఇవన్నీ మాట్లాడుతున్నాం, డ్యూటీలు తీసేసినా పర్లేదు, కాకపోతే రేపు పొద్దున వచ్చే వాళ్ళు వేరే మమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటారు కదా, కొత్త వాళ్ళ జీవితాలన్నా మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో మా పోరాటం చేస్తున్నాము. దీనికి మీడియా వాళ్ళు కూడా మాకు సహకరించి ప్రతి ఒక్కరు మా యొక్క ఇష్యూని ప్రభుత్వం దగ్గరికి చేర్చాలని చెప్పి కోరుకుంటున్నామన్నా.